హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నా ఛానల్లో నేను ఏం చూపిస్తున్నానంటే మా చిన్నోని ఫ్రాక్ కలెక్షన్ అయితే నేను చూపిస్తున్నాను. అందులో చాలా వరకు కూడా నాకు చాలా ఫేవరెట్ అయిన కలర్ కాంబినేషన్స్. సో చూసేయండి, ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఫ్రాక్ వచ్చేసి వైట్ అండ్ ఈ ఫ్రాక్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇందులో మా చిన్నోడు కూడా చాలా ముద్దుగా ఉంటాడు. ఈ కలర్ కాంబినేషన్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ లో ఇక్కడ నెక్ డిజైన్ ఉంది చూసారు. ఈ నెక్ డిజైన్ అంటే నాకు చాలా ఇష్టం. దీనివల్ల ఈ ఫ్రాక్ కి లుక్ వచ్చిందని నేనైతే అనుకుంటాను. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా ఇష్టం. ఇందులో కూడా ఫుల్ కలర్ రావడం వల్ల కూడా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఫ్రాక్ లో ఈ బుల్లి ఫ్లవర్స్ వల్ల అయితే ఫ్రాక్ అయితే చాలా లుక్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. యాష్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఈ లైట్ కలర్ లో మా చిన్న అనుకున్న లైట్ కలర్ వన్ ఫ్రాక్ ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది, చాలా లుక్ గా ఉంటుంది. ఈ బుల్లి ఫ్రాక్ మీరు చూసేయండి. ఇది వైట్ అండ్ వైలెట్ కలర్ లో ఈ కలర్ కాంబినేషన్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. అండ్ ఈ ఫ్రాక్ లో నా వీడియో షార్ట్ లో అవుతుంది యూట్యూబ్ లో. మీరు చూడండి ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేసేయండి. రెడ్ అండ్ వైట్ కూడా చాలా మంచి కాంబినేషన్. రెడ్ కలర్ లో పిల్లలు చబ్బేగా భలే క్యూట్ గా కనిపిస్తారు. ఈ ఫ్రాక్ కి హ్యాండ్స్ అనేటివి ఇలా పఫ్ గా రావడం వల్ల పిల్లలు ఇంకా క్యూట్ గా బొద్దుగా కనిపిస్తారు. అండ్ తర్వాత వచ్చేసి ఈ ఫ్రాక్ కూడా సేమ్ ఇంత ముందులాగే బెలూన్ హ్యాండ్స్ రావడం వల్ల ముద్దుగా ఉంటుంది. అండ్ ఈ కాలర్ వల్ల కూడా పిల్లలు చొబ్బిగా లుక్ గా మంచిగా అయితే కనిపిస్తారు. నెక్స్ట్ ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఫ్రాక్ అయితే నేను ఎప్పుడు వేయలేదు. ఈ ఫ్రాక్ లో ఒక షార్ట్ వీడియోని అయితే తీయడానికి ట్రై చేస్తాను. ఆ ఫ్రాక్ లో మా చిన్నోడు ఎలా ఉంటాడో మీరు కింద కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఈ ఫ్రాక్ ఇది చూడండి, బ్యాక్ లో ఫ్లవర్ డిజైన్ అండ్ వైట్ నెట్టెడ్ క్లాత్ తో. ఇది కూడా నాకు చాలా ఇష్టం. ఇందులో కూడా మా చిన్నోడు క్యూట్ గా ఉంటాడు. అండ్ ఈ కలర్ కాంబినేషన్ ఎవరు వేసుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ పింక్ ఫ్రాక్. ఇక్కడ పింక్ ఫ్లవర్స్ వచ్చాయా, పింక్ ఫ్లవర్స్ తోని ఈ ఫ్రాక్ కూడా కొంచెం లుక్ బెటర్ గా అనిపిస్తుంది నాకైతే. ఈ ఫ్రాక్ కూడా నాకు చాలా చాలా ఇష్టం. బ్లాక్ అండ్ యాష్ కలర్ లో ఇది ఫ్రాక్ లో చాలా లుక్ వస్తుంది. అండ్ నాకు చాలా మంచి ఇష్టమైన ఫేవరెట్ కలర్ కాంబినేషన్. ఫ్రాక్ హ్యాండ్స్ కూడా చూడండి, ఇట్లా బెలూన్ హ్యాండ్స్ లాగా సేమ్ క్లాత్ వచ్చేసరికి చిన్నపిల్లలు వేసుకున్నప్పుడు ఇలా బెలూన్ లాగా వచ్చేసి మంచి లుక్ అయితే వస్తుంది పిల్లలకి. ఈ ఫ్రాక్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను మా చిన్నోనికి డైలీ వేర్ గా వేస్తాను. ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రాక్ లో ఇలా లేయర్స్ లాగా రావడం వల్ల మంచిగా నాకు ఇష్టం ఇలా లేయర్ ఫ్రాక్స్ అంటే. నెక్స్ట్ వచ్చేసి పింక్. ఈ ఫ్రాక్ కూడా నాకు చాలా ఇష్టం. ఇక్కడ నెక్ దగ్గర ఇలా లేయర్ లాగా డిజైన్ రావడం, ఇక్కడ ఒక ఫ్లవర్ రాయడం, ఇది కూడా ఫ్రాక్ లేయర్స్ రావడం వల్ల పిల్లలు వేసుకున్నప్పుడు ఇలా లాంగ్ హెయిర్ వచ్చేసి చాలా లుక్ అయితే వచ్చేస్తుంది. ఇది ఇంకొక ఎల్లో ఫ్రాక్. మా చిన్నోనికి ఎల్లో కలర్ బాగా సూట్ అవుతుందని నేను బిలీవ్ చేస్తాను. అందుకని ఎల్లో ఫ్రాక్స్ 2 తీసుకున్నాను. సేమ్ ఇది కూడా ఇలా లేయర్ వచ్చేసి ఇలా రోజ్ ఫ్లవర్స్ రావడం వల్ల అయితే నాకు చాలా ఇష్టం. ఎల్లో అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా ఇష్టం. ఈ ఫ్రాక్ కూడా చాలా బుల్లిగా భలేగా ఉంటుంది గోల్డ్ కలర్ లో. అండ్ నెక్ దగ్గర ఈ డిజైన్ వచ్చేసరికి నాకు చాలా నచ్చింది. ఇది కూడా నేను మా ఇంట్లో ఉన్న పట్టు చీరతో మా చిన్నోనికి అయితే కుట్టించేసాను. నెక్స్ట్ ఈ ఫ్రాక్ లో మా చిన్నోడు భలే ముద్దుగా ఉంటాడు. కొన్ని వీడియోస్ లో అయితే నేను పోస్ట్ చేశాను, చూడండి. సేమ్ ఈ ఫ్రాక్ కూడా బెలూన్ హ్యాండ్స్ వచ్చేసి పఫీగా భలే ఉంటుంది. నెక్ దగ్గర కూడా ఈ కాలర్ డిజైన్ అంటే నేను ఇష్టమని ముందే చెప్పాను కదా. ఈ కాలర్ ఈ బెలూన్ డిజైన్స్ లో ఫ్రాక్ లో అయితే మా చిన్నోడు బాగుంటాడు. కానీ ఇది కొంచెం కాటన్ క్లాత్ అవడం వల్ల కొంచెం బరువుగా అనిపిస్తుంది. అందుకని ఎక్కువగా వేయను, తక్కువగా వేస్తాను. ఈ బ్యాక్ సైడ్ చూపించేశాను. ఈ ఫ్రాక్ దగ్గర ఇక్కడ హ్యాండ్స్ దగ్గర డిజైన్ చూసారా, ఇది కూడా పట్టు చీరతోనే నేను కొట్టించేసాను. ఇలా రావడం వల్ల చాలా చబ్బీగా కనిపిస్తుంది ఫేస్. అండ్ ఈ 2 కలర్స్ కాంబినేషన్ కూడా నాకు చాలా ఫేవరెట్ కలర్ కాంబినేషన్. అండ్ ఇది నేను ఇప్పటి వరకు వేయలేదు. ఇది కూడా సాఫ్ట్ క్లాత్ తో ఉంది, సింపుల్ గా ఉంది, ఈజీగా ఉంది, ఎప్పుడైనా వేయొచ్చు.
నేను ఎప్పుడైనా వేసి వీడియో పడితే మాత్రం చూసి మా చిన్నోడు ఇందులో ఎలా ఉన్నాడో చెప్పండి. తర్వాత ఇప్పుడు కొన్ని డైలీ వేర్ ఫ్రాక్స్ అయితే చూపిస్తాను, లైట్ వెయిట్ అవి. ఇది కూడా మనం పట్టు చీరతోని కుట్టించింది, స్టిచ్చింగ్ చేయించింది మా ఇంట్లో. పట్టు చీరతోని ఇలా చిన్న బెలూన్ లాగానైతే నేను ఇలా పెట్టించాను, షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ వరకు. ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా ఇష్టము, యాష్ అండ్ ఎల్లో కలర్. చిన్న టెడ్డీ బియర్ బొమ్మ కూడా ఉంది అండ్ పఫీ హ్యాండ్స్. ఇది నేను డైలీ వేర్ గానే వేస్తాను. ఇవన్నీ డైలీ వేర్ ఫ్రాక్సే, అప్పుడప్పుడు ఇలా ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం వేస్తాను. ఇది కూడా చూసేయండి. అండ్ ఇది కూడా నాకు చాలా ఫేవరెట్ కలర్. ఇంతకుముందు డిజైన్ లానే ఇలా కుట్టించేసాను నేను. ఇది కూడా చాలా బాగుంటుంది మా చిన్నోనికి. ఇంకొక ఫ్రాక్, ఇది కూడా డైలీ వేర్ లో. ఈ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది, ఎక్కడికైనా బయటకైనా వేసినప్పుడు కూడా మంచి లుక్ వస్తుంది అండ్ కంఫర్ట్ గా కూడా ఉంటుంది. నెక్ దగ్గర అండ్ ఇట్లా షోల్డర్స్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర ఇట్లా వైట్ కలర్ డిజైన్ కనిపిస్తుందా మీకు? కలర్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర ఇట్లా చిన్న వైట్ కలర్ డిజైన్ రావడం వల్ల ఈ ఫ్రాక్ అయితే చాలా లుక్ వచ్చింది. ఇది చాలా సాఫ్ట్ గా కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ ఇది ఒకటి బుల్లి ఫ్రాక్. ఇది కూడా మా ఇంట్లో ఉన్న చీరతోనైతే నేను కుట్టించేసాను, ఇలా బలూన్ హ్యాండ్స్ తోని. ఇందులో కూడా మా చిన్నోడు చాలా బాగుంటుంది. ఒకటి రెడ్ కలర్ది స్లీవ్ లైస్ తోని కొంచెం డిజైన్ లాగా ఇలా వచ్చి రిబ్బన్ వచ్చేసింది. ఈ ఫ్రాక్ కొంచెం వెయిట్ గా, అంటే నేను ఎక్కువగా వేయను మా చిన్నోడికి. కొంచెం సాఫ్ట్ ఉన్న వాటిని, లైట్ వెయిట్ ఉన్న వాటిని నేనైతే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది కూడా డైలీ వేర్ ఇంట్లో వేయడానికి సాఫ్ట్ గా ఉంటుంది. ఇది బుల్లి ఫ్రాక్. ఈ వైన్ కలర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. వైన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. చేతుల దగ్గర ఇలా పెట్టించేసాను. ఇది కూడా నేను ఇంట్లో ఉన్నప్పుడే ఫ్రీ టైంలో వేసుకోవడానికి మాత్రమే. దీనైతే మా చిన్నకైతే ఇది కూడా లైట్ వెయిట్ గా ఉంది. సో డైలీ వేర్ గానే నేనైతే దీన్ని యూజ్ చేస్తాను. సో ఫైనలీ ఇవ్వండి మా చిన్నోని ఫ్రాక్ కలెక్షన్. ఈ అన్నిట్లో మీకు ఏ ఫ్రాక్ నచ్చిందో వెంటనే కింద కామెంట్ చేయండి. అండ్ నా నుంచి మీరు ఎలాంటి వీడియోలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్లీజ్ దయచేసి కింద కామెంట్ రూపంలో అయితే చెప్పండి. ఉంటా మరి, బాయ్. చాలా మంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా నుంచి మీరు ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దయచేసి కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ లేదా ఎంటర్టైన్మెంట్ మీకు ఇవ్వడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. ఉంటా మరి, బాయ్.